ముందుగా అమ్మగారు ఎవరమ్మ మీరు ఎందుకు వచ్చారు? అదే అమ్మగారు నువ్వు మళ్ళీ పనికి రమ్మన్నావు కదా వచ్చారా? చూపిస్తారా చేస్తా మీరేనా చేసి అదే మాకు పిల్లలు కూడా అలాగే అమ్మగారు చేస్తా రామ్మా చూపిస్తాను నీకు. సరే అమ్మ నీట్గా చెయ్యాలమ్మా. ఇల్లు ఒకసారి వెళ్ళి కలుగుట్లు ఎక్కాలి, చూడాలి, చూస్తాను అమ్మగారు. బెడ్రూమ్ ఇది అన్ని శుభ్రంగా క్లీన్ చెయ్యాలి, శుభ్రంగా చూడాలి. ఎంతమంది ఉంటారమ్మా? ఎంతోమంది ఉన్నారు. అవన్నీ శుభ్రంగా క్లీన్ చేసి తడి బట్ట పెట్టి అన్ని శుభ్రంగా క్లీన్ చేయాలి. సరే అమ్మా చేస్తా. శుభ్రంగా నీట్గా శుభ్రంగా చూడవాలమ్మా. ఏమన్నా ఎంత ఇవ్వాలా జీతం ఏంటి చెప్పండి. ఎంత ఇచ్చినా ఏం లేదమ్మా చేస్తా. నాకు చేతిలో పని కూడా ఏం లేదు. చేస్తాం మేడం. చెప్పి అన్ని మీరు చేస్తావా? చేస్తాం మేడం. పొద్దున్నే వస్తాం. మీరు ఏ టైంకి రమ్మంటే ఆ టైంకి వచ్చి ఇల్లు చూసుకొని అంత దొంగని బట్టలు ఉండేసి పోతాం మేడం. ఎంత ఇస్తారు మేడం? మీరు ఎంత ఇమ్మంటారు? 10,000 ఇవ్వండి మేడం. నాకు కొత్తగా వచ్చిన మేడం, నాకు ఏం పని తెలియదు. పిల్లలకి తినడానికి కూడా నాకు చాలా ఇబ్బంది ఉంది మేడం. అందుకే అడుగుతున్నా. నెలకు 10,000 ఇవ్వండి. మీ ఇంట్లో మనుషులతోనే చేస్తున్నాను. నెలకే మేము వెంటనే 10,000 ఎక్కడ వస్తాయి కానీ 10,000 ఇవ్వలేము కానీ 8,000 ఇస్తాము. తర్వాత జీతం పెంచుతాం. మరి సరే అమ్మా బయటికి చెప్తాము. సరే అమ్మా చేస్తాను అమ్మగారు. అమ్మగారు పని అయిపోయిందమ్మా. పని ఇంట్లో పని అయిపోయిందమ్మా. అయింది మేడం, అయింది. డబ్బులు తీసుకోమ్మా. అమ్మగారు ఎంత మంచి మనసు అమ్మగారు. ఏంటి అమ్మగారు ఇది? అమ్మగారు మా ఇంట్లో నన్ను ఇంట్లో మంచిగా చూసుకోలే అమ్మగారు. మీరు ఏమంటే నాకు రోజు పని చేయగానే ఇచ్చి ఉండాలి అమ్మగారు. ఉంటాను ఇంకా.